ఒక ఊర్లో ఒక మంచి యజమాని తన పొలంలో మంచి విత్తనాలు చల్లాడు. అది మంచి పంటనిస్తుందని ఆయన నమ్మాడు. కాని అందరూ నిద్రపోతున్నప్పుడు అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యలో గురుగులను చల్లి వెళ్ళిపోయాడు. పనివాడు పొలంలో చూసి, అయ్యా, మీరు పొలంలో మంచి విత్తనాలే గదా చల్లారు, మరి ఈ గురుగులెక్కడి నుండొచ్చాయి అనంటాడు. అప్పుడు యజమాని ప్రశాంతంగా, ఇది ఎవరో శత్రువు చేసిన పని. అప్పుడు పనివాడు, అయితే మేము వెళ్ళి వాటిని పీకేయమంటారా? యజమాని, వద్దు. మీరు గురుగులను పీకేటప్పుడు వాటితో పాటు మంచి గోధుమ మొక్కలు కూడా ఊడివచ్చే ప్రమాదముంది. కాబట్టి కోతకాలం వరకు రెండింటినీ కలిసి పెరగనివ్వండి. కోతకాలంలో మొదట గురుగులను ఏరి కాల్చివేసి గోధుమలను నా గిడ్డంగిలోకి చేర్చండి అని యజమాని ఆజ్ఞాపించాడు. లోకంలో మంచి చెడు కలిసి నివసిస్తున్నప్పటికీ దేవుని తీర్పు ఎదుట మంచి మాత్రమే నిలుస్తుంది. కాబట్టి మంచి గోధుమలు వలె దేవుని రాజ్యంలో మనమందరం ఉండాలని ఆశిస్తూ